సో ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈరోజు మనము వెయిట్ లాస్ ఆర్ వెయిట్ మేనేజ్మెంట్ యోగా గురించి తెలుసుకోబోతున్నాం. సో వయసుతో సంబంధం లేకుండా మేబీ 15-16 సంవత్సరాల నుంచి 60-65 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి కూడా కామన్‌గా ఈ వెయిట్ ఎక్కువగా ఉండడము, స్థూలకాయం లేదంటే వాళ్ళు ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా వెయిట్ ఉన్నా, లేదంటే శరీరంలో అన్ని భాగాలు బాగుండి కొంచెం పొట్ట ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు వెయిట్ ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే నేను కొంచెం పొట్ట తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని వాళ్ళు ఏ ప్రయత్నం చేయకపోయినా సరే ఈ ఆశ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఈరోజు వెయిట్ మేనేజ్మెంట్ కోసం నేను ఒక మంచి కాన్సెప్ట్‌ని క్రియేట్ చేశాను. ఇది అందరం కూడా ఫాలో అవుదాం. నా పేరు గౌతమ్. నేను ఐ యామ్ ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. సర్టిఫైడ్ ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అండ్ ఎంఎస్సీ ఇన్ యోగా. ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను యోగాని టీచ్ చేస్తున్నాను. హైదరాబాద్‌లో ఏకం యోగా అండ్ వెల్‌నెస్ అనే ఒక ఆర్గనైజేషన్‌ని కూడా మేము స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు మోర్ దాన్ 10,000 పీపుల్‌కి మేము యోగా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్‌తో పాటు మీరు మీ ఆహారపు అలవాట్లు, కొంచెం నిద్ర అలవాట్లను కూడా మార్చుకుంటే ఫలితాలు ఎక్కువగా రాబట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సీక్వెన్స్‌ని ఆరోగ్యవంతుల్ని దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు హై బీపీ ఉన్నా, లేదంటే మోకాళ్ళ ప్రాబ్లమ్‌లున్నా, లేదంటే రీసెంట్ సర్జరీస్ జరిగినా, ఇంకా ఇతరత్ర ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ ఆరోగ్యానికి తగ్గట్టు మీరు ఈ ప్రాక్టీస్‌ని మాడిఫై చేసుకోవాలి. లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో మనము ఈ ప్రాక్టీస్‌ని స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్ ప్రాక్టీస్. మన తల నుంచి కాలి బొటన వేలు వరకు ప్రతి ఒక్క భాగం కూడా త్వరితంగా ఎనర్జైజ్ అయ్యి, మెటబాలిక్ రేట్స్ ఇంప్రూవ్ అయ్యి ఉండే విధంగా ఉంటుంది. అకార్డింగ్ టు ఆయుర్వేద శాస్త్రం, ఆరోగ్యమైన ఆయాసమే నిజమైన వ్యాయామము అని అంటారు. అంటే మనము బాగా ఫుడ్ తినేసి, లేదంటే హెల్త్ బాలేక ఆయాసంగా ఉంది అని అనుకుంటాం కదా! అది అనారోగ్యంగా ఉన్నప్పుడు వచ్చే ఆయాసం. అదే మీరు హెల్తీగా ఉండి లైట్‌గా ఆయాసం ఎప్పుడొస్తుందంటే, ప్రాపర్‌గా వ్యాయామాన్ని చేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం చేసేది పవర్ యోగా వార్మప్స్ లేదంటే పవర్ యోగా సూక్ష్మ వ్యాయామ లేదంటే సూక్ష్మ యోగా అంటారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు చేద్దాం. మనం ఫస్ట్ చేసే ప్రాక్టీస్‌ని యోగిక్ వాకింగ్ లేదంటే యోగిక్ జాగింగ్ అంటారు. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాక్టీస్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఇది ఎలా చేయాలి అంటే, మీ బొటనవేలుని లోపల పెట్టుకొని పిడికిలి బిగించాలి. యోగిక్ వాకింగ్ అనేది మన 35, 45 లేదంటే 35, 40, 45 దాటిన వాళ్ళు వాకింగ్‌తో స్టార్ట్ చేయండి. అండర్ 35 వాళ్ళు డైరెక్ట్ జాగింగ్‌తో స్టార్ట్ చేయవచ్చు. సో పిడికిలు బిగించి మీరు మీ వన్ సైడ్ టర్న్ అవ్వాలి. ఈదర్ రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీ యొక్క రైట్ హ్యాండ్‌ని పైకి చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది తొడ దగ్గరనే ఉండాలి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పైకి అన్నప్పుడు రైట్ హ్యాండ్ తొడ దగ్గరనే ఉండాలి. చూడండి 1, 2, 3, 4, 5. ఇప్పుడు హ్యాండ్ మూవ్‌మెంట్స్ లానే మన బ్రీత్ అండ్ లెగ్ సింక్రనైజేషన్ కూడా జరగాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెగ్ మూవ్‌మెంట్స్, హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. మీ రైట్ హ్యాండ్ లిఫ్ట్ అయినప్పుడు లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ అయినప్పుడు రైట్ లెగ్. ఇలా చూడండి వాకింగ్. సింపుల్‌గా లైక్ మీరు మిలిటరీలో మార్చ్ పాస్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రాక్టీస్‌కి ఇప్పుడు మనం బ్రీత్‌ని సింక్రనైజ్ చేద్దాము. సో ఆల్రెడీ మీరు ఇంకా అవేర్‌నెస్‌తో గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను హ్యాండ్, లెగ్ మూవ్‌మెంట్ చేసినప్పుడు నా చేతుల్ని థైస్ కంటే వెనక్కి తీసుకెళ్ళట్లేదు. ఇక్కడనే లాక్ చేసేస్తున్నా. చూడండి, ఎంత ఫాస్ట్ చేసినా నేను అక్కడనే లాక్ చేస్తున్నా. సో మీరు కూడా అక్కడ లాక్ చేయండి. యోగిక్ వాకింగ్ కాబట్టి యోగా అంటేనే డిసిప్లిన్. ఈ డిసిప్లిన్‌ని మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, మన బ్రీత్‌కి, వాక్‌కి ఎలా సింక్ చేస్తామో చూడండి. సౌండ్ చేస్తూ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఓకేనా? ఇలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. మీకు ఒక టిప్ ఏంటంటే, ఎన్ని కౌంట్స్ చేయాలి అనే కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. మీ మ్యాట్‌ని గోడ గడియారం ముందేసుకోండి. అలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అని జస్ట్ 3 మినిట్స్ చేయండి చాలు. నేను ముందుగానే చెప్పాను, ఇది ఆరోగ్యవంతులకి. ఆల్రెడీ మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, బాగా మోకాలు నొప్పులున్నా ఇంత స్పీడ్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఇంత కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఒక 30 టైమ్స్ చేసి బ్రేక్ తీసుకొని అలా ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు స్టేజ్ 2 యోగిక్ జాగింగ్. యోగిక్ జాగింగ్‌లో కూడా
మన కాళ్ళ మూమెంట్ కొంచెం స్పీడ్గా ఉంటుంది, బ్రీత్ కూడా స్పీడ్ ఉంటుంది. ఇందులో ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈ చేతుల్ని కొంచెం ఎల్బో బెండ్ చేసి ఇంకా కొంచెం వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి చూడండి. ఇలా. సో ఇది కూడా గోడే గడియారం ముందే చేయాలి. మీ వాచ్ని గమనించండి. స్టార్టింగ్లో కావాలంటే 1 నిమిషం చేయొచ్చు, కానీ తర్వాత 2 నిమిషాలకి తగ్గకుండా చేయాలి. వాచ్ని చూస్తూ చేస్తే ఏంటంటే మనకు చిన్న టార్గెట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకో ప్రాక్టీస్కి వెళ్ళకుండా అలా కాళ్ళను చేతుల్ని అలా కొంచెం దూరం పెట్టి కళ్ళు మూసేస్తే ప్రశాంతంగా మీ శ్వాస తీసుకోవడం ముక్కు ద్వారా, శ్వాస వదలడం నోటి ద్వారా చేయాలి. ఒక 5 సార్లు చేయాలి. ఒక్కసారి చూడండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా వదలండి. ఈ విధంగా 5 సార్లు చేయగానే ఇమ్మీడియట్గా మన హార్ట్ బీటు, రెస్పిరేషను, బాడీ టెంపరేచర్ మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది. బాడీ అంతా కూడా ఒక మంచి హెల్ప్ఫుల్ హీట్ క్రియేట్ అయ్యి బాడీ వార్మప్ అనేది జరుగుతుంది. దీని తర్వాత ఫస్ట్ మనం ఏజ్కి తగ్గట్టు యోగిక్ వాకింగ్ చేస్తాం, తర్వాత యోగిక్ జాగింగ్, దాంట్లోనే స్పీడ్గా చేసి యోగిక్ రన్నింగ్ కూడా చేస్తాం. దీని తర్వాత అత్యంత ముఖ్యమైన ఆసనం, మీకు లైఫ్లో ఎప్పటికీ డయాబెటీస్ రావద్దు, లేదంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చింది అని అంటే మీరు ఈ ప్రాక్టీస్ని చేసి చూడండి. మీరు కంటిన్యూగా ఒక 15 డేస్ నుంచి 20 డేస్ చేసి మీ డయాబెటీస్ని చెక్ చేసుకోండి. మీ డయాబెటీస్ నంబర్ అనేది గణనీయంగా పడిపోతుంది. ఇంకా మనము ఆహారపు అలవాట్లు, మెడిసిన్, లైఫ్ స్టైలు, లేదంటే యోగా, ప్రాణాయామ, ఇంకా వేరే విషయాలను యాడ్ చేయడం వల్ల మీరు యాక్యురేట్గా పర్ఫెక్ట్ డయాబెటిక్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. మీకు దాని గురించి మనం ఇంకా ముందు నేర్చుకుందాం. ముందు ఇప్పుడు ఆసనం పేరు ఏంటంటే జస్ట్ నడుము మీద చేతులు పెట్టుకొని హీల్స్ అప్ అండ్ డౌన్, జస్ట్ మీ హీల్స్ని అప్ అండ్ డౌన్ చేయండి. సరే, ఇలా ఎన్నిసార్లు చేయాలి హీల్స్ అప్ అండ్ డౌన్ అనుకుంటే మీరు ఫస్ట్ 10 టైమ్స్ కేవలం హీల్స్ అప్ అండ్ డౌన్ చేయండి. దాని తర్వాత టో అండ్ హీల్ అప్ అండ్ డౌన్ చేయండి. టోస్ అండ్ హీల్, మనం మిషన్ కుడతాం కదా అలా. మీ పాదాలు టోస్ లిఫ్ట్ అవ్వాలి, హీల్స్ లిఫ్ట్ అవ్వాలి, టోస్ లిఫ్ట్ అవ్వాలి, హీల్స్ లిఫ్ట్ అవ్వాలి. టోస్ హీల్స్, టోస్ హీల్స్, టోస్ హీల్స్, అలా టో హీల్ లిఫ్ట్ అవ్వడం అనేది మీ బాడీని మొత్తం స్ట్రెచ్ చేస్తుంది. చేసిన తర్వాత ఈ కాఫ్ మజిల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ కాఫ్ మజిల్ని ఏమంటారండి? మన శరీరంలో దాన్ని సెకండ్ హార్ట్ అంటారు. ఓకేనా? రీసెంట్గా దీని మీద రీసెర్చ్లు ఏం చెప్పాయంటే, ఇది మన యోగాలో ఎప్పటి నుంచో ఉంది, బట్ రీసెంట్ రీసెర్చెస్ ఏం చెప్పాయంటే ఈ కాఫ్ మజిల్కి మన ప్యాంక్రియాస్కి లింక్ ఉంది. సో ఎవరైతే ఈ కాఫ్ మజిల్ని బాగా యాక్టివేట్ చేస్తారో, ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెచ్ చేస్తారో, ఆసనాల ద్వారా స్ట్రెచ్ చేస్తారో, వాళ్లకు మన శరీరంలో ఆప్టిమల్ లెవెల్లో ఆ డయాబెటీస్కి సంబంధించి ఏదైతే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం అనే విషయం ఉందో, ప్యాంక్రియాస్ తిరిగి మళ్ళీ బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళలో కూడా హార్ట్ ఫంక్షన్ బాగా పనిచేయడానికి ఈ సెకండ్ హార్ట్ ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఇప్పుడు థర్డ్, 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. సో జస్ట్ 1.5 ఫీట్ గ్యాప్ ఇవ్వాలి, లేదంటే 2 ఫీట్స్ ఇచ్చుకోవచ్చు మీ అవసరానికి తగ్గట్టు. ఇప్పుడు ఇచ్చేసి మీ 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి అలా స్ట్రెచ్ చేయండి చాలు. చేసిన తర్వాత కుడివైపుకు సెంటర్, ఎడమ వైపుకు బెండ్ అవుతాం. సో శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్. ఒక 20 టైమ్స్ చేయాలి, గ్యారంటీ సెంటర్ ఆగాలి. సార్ నాకు ఇలా 2 చేతులు స్ట్రైట్ చేసి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక్క చేయిని మాత్రమే లిఫ్ట్ చేయండి, ఇంకొక చేయిని మన థై మీద పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, బెండింగ్ లెఫ్ట్ సైడ్, సెంటర్, మళ్ళీ రైట్ హ్యాండ్ థై మీద పెట్టుకోండి, బెండింగ్ రైట్ సైడ్, సెంటర్. చూడండి, ఫస్ట్ కొంచెం హార్డ్ ఉన్నా మీకు సెకండ్ చాలా సులువుగా ఉంది. సెంటర్, మళ్ళీ
ఎడమ చేయి లిఫ్ట్ చేయండి, బెండ్ టు రైట్ సైడ్, సెంటర్ అండ్ డౌన్. 20 టైమ్స్కి తక్కువ చేయొద్దు, 20 టైమ్స్ మినిమం చేయాలి. అప్పుడు ఈ సైడ్ ఫ్యాట్ లాస్ అవుతుంది, స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. రైట్, ఇది సెకండ్ ఆసనం. థర్డ్ ఆసనం, ఇంకా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసుకోండి. 2 అరచేతులు ఆకాశం వైపు పెట్టేసి ఇప్పుడు మొత్తం బాడీని మనం ట్విస్ట్ చేస్తున్నాం. మీ ఎడమ చేయిని కుడి టోకి, కుడి చేయిని ఎడమ టోకి టచ్ చేస్తున్నాం. లైక్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దీనిని మనం 30 కౌంట్స్ చేయాలి. మినిమం 30 కౌంట్స్ చేయాలి. 30 కౌంట్స్ కంటే తక్కువ చేస్తే మన బాడీలో అంత మొబిలిటీ అనేది క్రియేట్ అవ్వదు. సో ఈ 30 ప్రాక్టీసెస్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు 12 రౌండ్స్ సూర్య నమస్కారాస్ చేసుకోవాలి. ఎందుకంటే సూర్య నమస్కారాస్ ప్రతి ఒక్కరికి తెలుసు. వీటితో పాటు మనం సూర్య నమస్కారాస్ చేయడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ లేదంటే వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఇంకా మనం చాలా ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. పడుకొని చేసేవి, కూర్చొని చేసేవి, నిలబడి చేసేవి, లేదంటే యోగాలో క్రియస్ ఉంటాయి, క్లెన్జింగ్ ప్రాసెస్, ప్రాణాయామాస్ ఉంటాయి, ముద్రాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, తర్వాత ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ అండ్ న్యూట్రిషన్ చేంజెస్, స్లీప్ ప్యాటర్న్ సెట్టింగ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు వెయిట్ లాస్ అవ్వడము, ఆరోగ్యంగా ఉండడం అనేది అత్యంత చాలా సూక్ష్మ విషయం. అయితే మనకు ఒక మెంటరు లేదంటే ఒక గైడెన్స్ ఉంటే మనం ఇంకా బాగా చేస్తాము. మీకు మరింత ఇంకా రెగ్యులర్గా యోగాలో ఉండాలి, మాకు ఒక గైడ్ ఉండాలి అని మీరు అనుకుంటే మేము 365 డేస్ యోగా అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం వర్చువల్గా, అంటే ఆన్లైన్లోనే. సో మండే టు సండే ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బ్యాచెస్లో యోగా అవైలబుల్ ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్లో జస్ట్ రిజిస్టర్ అవ్వడం వల్ల మీరు డైరెక్ట్గా మాతో లైవ్ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు బేసికా, బిగినరా, ఇంటర్మీడియటా లేదంటే అడ్వాన్స్డా దేనితోని సంబంధం లేదు. మీరు యోగా ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీకు పర్ఫెక్ట్గా మేము గైడ్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మీకు ఇంకా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.